Welcome to Career Big Study Circle. Today we are going to discuss SSC CGL 2019 Tier 1 idioms and phrases. మనం ఈరోజు ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేసుకుంటున్నాం. బిఫోర్గానే మనకు CGL 2019 idioms phrases అనేవి మేము బిఫోర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తాం. ఎవరైనా ఆ వీడియోస్ వాచ్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం, వాచ్ చేయండి. ఆ 3 వీడియోస్ ఎవరైతే చూస్తారో వాళ్ళే ఈ ప్రాక్టీస్ సెషన్లో మంచి స్కోర్ అనేది చేయగలుగుతారు. మీరు ఈ ప్రాక్టీస్ సెషన్ ఎలా చేస్తారంటే, ఫస్ట్ వీడియో నేను ఆన్సర్ చెప్పకముందే మీరు ఒక పేపర్ తీసుకొని మీ ఆన్సర్ని ఒక పేపర్ మీద రాయండి. ఇలా కంప్లీట్గా క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఈ వీడియోస్ అనేవి ఈ క్వశ్చన్స్ అనేవి మీకు ఎంతవరకు గుర్తున్నాయి అనేది మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. కాబట్టి అలా చేయడం వల్ల మీకు బాగా ఎక్కువ కాలం కూడా గుర్తుంటుంది. లెట్ స్టార్ట్ చేసేస్తాను. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఏ అప్డేట్ అయినా మన కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్లో మీకు అప్డేట్ ఉంటుంది. అండ్ ఆల్సో కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. అందులో జాయిన్ అయితే మీకు ఈవినింగ్ టైంలో క్విజెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఆ క్విజెస్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఏంటంటే ఎక్కువ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయగలుగుతారు. ఓకేనా? చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 43 క్వశ్చన్. టు టేక్ ఫ్రెంచ్ లీవ్. ఆప్షన్ ఏ వెల్కమ్ ద హోస్ట్, లీవ్ విత్ రిటన్ పర్మిషన్, లీవ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్, అక్నాలెడ్జ్ ద హోస్ట్. ఈ క్వశ్చన్ మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే, ఇంటిమేషన్ లేకుండా లీవ్ తీసుకోవడాన్ని ఏమంటామంటే టు టేక్ ఫ్రెంచ్ లీవ్ అని చెప్తాం. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. చూడండి, ఇక్కడ ఆప్షన్ సి, లీవ్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్. అలాంటి సందర్భంలో టు టేక్ ఫ్రెంచ్ లీవ్ అని మనం ఇడియం అని వాడతాం. నెక్స్ట్, ఏ హార్డ్ నట్ టు క్రాక్. ఏ హార్డ్ నట్ టు క్రాక్ అంటే ఆప్షన్ ఏ ఈజీలీ డిసప్పాయింటెడ్, ఏ డిఫికల్టీ ప్రాబ్లం, సి ఈజీలీ ఎంకరేజ్డ్, ఆప్షన్ డి నాట్ రిస్ట్రైనడ్. ఇక్కడ మనకి హార్డ్ నట్ టు క్రాక్ అంటే మీనింగ్ ఏమని వస్తుంది అంటే ఏ డిఫికల్టీ ప్రాబ్లం అని మీనింగ్ వస్తుంది. సో ఏ డిఫికల్టీ ప్రాబ్లం అనే సిచ్యువేషన్లో మనం ఏ హార్డ్ నట్ టు క్రాక్ అనే మనం ఇడియం అనేది వాడతాం. నెక్స్ట్ చూడండి, ఆన్ శాంక్ మేర్ అంటే మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారు చూడండి. ఆన్ అన్ ఎలిఫెంట్, బి ఆన్ అన్ ఏ లయన్, ఆప్షన్ సి ఆన్ అన్ ఏ బైసికల్, ఆప్షన్ డి ఆన్ అన్ ఫుట్. మనకి ఆన్ శాంక్స్ మేర్ అంటే ఏమని వస్తుందంటే ఎవరైతే పాదచారులు మనకి ఫూట్తో నడుస్తారో ఆన్ ఫుట్ అని మీనింగ్ వస్తుంది. ఆన్ ఫుట్ అని. అదే పాదచారుల్ని వాకింగ్ చేసే వాళ్ళని ఏమంటామంటే పెడిస్ట్రైన్ అని చెప్తాం. ఓకేనా? ఆన్ శాంక్ మేర్ అంటే ఏమొస్తుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్నాక్ ఇన్ ద గ్రాస్. ఆప్షన్ ఏ వెల్ విసర్, డిఫికల్ట్ టు ఫైండ్, ఏ గుడ్ ఫ్రెండ్, ఏ సీక్రెట్ ఎనిమీ. మనకు చూడండి ఆప్షన్ ఏమొస్తుందో చూడండి. మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ స్నేక్ ఇన్ ద గ్రేస్ అంటే మనకి గ్రాస్ కింద మనకి స్నేక్ ఉంటే మనకి కనిపించదు. అలాగే మన సీక్రెట్ ఎనిమీ మనతో ఉండి మనల్ని చీట్ చేయడం, మనల్ని మోసం చేయడం అలాంటి చేసే పర్సన్ ఏమంటామంటే ఏ స్నేక్ ఇన్ ద గ్రాస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సందర్భంలో మనకి ఏ సీక్రెట్ ఎనిమీ అని మీనింగ్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియరా? దెన్ గో టు నెక్స్ట్ 47 చూడండి. బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్. చూడండి, బ్లో వన్స్ ఓన్ ట్రంపెట్ అంటే ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం. ఓకేనా? ఆప్షన్ ఏ ప్రైజ్ వన్ సెల్ఫ్, కాండెమెన్ అదర్స్, బీ సెల్ఫ్ రిలియంట్, డి ఫాలో అదర్స్. ఏమని వస్తుంది మనకి వన్ ట్రంపెట్ అంటే తన కోసం చెప్పుకోవడాన్ని ఏమంటామంటే ప్రైజ్ వన్ సెల్ఫ్ అని మీనింగ్ వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. దాని కూడా నెక్స్ట్ చూడండి, స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ ఏమొస్తుందో మీకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వేస్ట్ మనీ, లేదా గివ్ అవే సీక్రెట్, పర్ఫార్మెన్స్ మ్యాజిక్, వర్క్ హార్డ్. మనకి ఎవరైతే గివ్ అవే సీక్రెట్స్ని దూరంగా ఉంచుతారో వాళ్ళని ఏమంటామంటే స్పిల్ ద బీన్స్ అని చెప్తారు. స్పిల్ ద బీన్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పిల్ ద బీన్స్. ఈ క్వశ్చన్ చాలాసార్లు రిపీట్ అయింది. నెక్స్ట్, బ్యాక్ టు స్క్వేర్ వన్. చూడండి, బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు. నెగ్లెక్ట్ సంథింగ్, కమ్ టు ద ఒరిజినల్ పాయింట్, డ్రా ఏ స్క్వేర్, మూవ్ హెడ్. అంటే మనకి బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మనకి టు కమ్ టు ద ఒరిజినల్ పాయింట్ అని మీనింగ్ వస్తుంది. ఆప్షన్ ఇక్కడ చూడండి, కమ్ టు ద ఒరిజినల్ పాయింట్ అనేది ఎక్కడుంది ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్?
దానికోటి నెక్స్ట్ డెడ్ హీట్ అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే మనకి మ్యాచ్ ఐపీఎల్ మ్యాచెస్ గట్రా ఉంటాయి చూడండి, అలాంటి మ్యాచ్ మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా ఈక్వల్గా వచ్చి మ్యాచ్ ఎండింగ్లో మ్యాచ్ అనేది డ్రా అయిపోయింది అన్నట్టు, టై అయిపోయింది అనుకో, అలాంటి సందర్భంలో వాడి ఇడియమే డెడ్ హీట్. అలా ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏ క్లోజ్ కంటెస్ట్ దట్ ఎండ్ ఇన్ ఏ టై, స్ట్రాంగ్ అపోజిషన్ టు వన్ సైడ్ ఇయర్స్, ఏ డెడ్లీ బ్లాస్ట్ ఆఫ్ హాట్ ఎయిర్, ఏ స్ట్రాంగ్ హీట్ వేవ్. అంటే మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మ్యాచ్ టై అయిపోయింది అనుకో, మనం ఆతృతగా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ చూస్తాం. లాస్ట్ బాల్ వరకు మ్యాచ్ వచ్చింది అనుకో, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని మూమెంట్కి వచ్చినప్పుడు మనం వెరీ ఇంట్రెస్టింగ్గా చూస్తాం. అలాంటి సందర్భంలో వాడే ఇడియం ఏంటంటే డెడ్ హీట్ అనేది. నెక్స్ట్ 51 చూడండి. 51 మనకి ద బీ నీస్ అంటే ఆప్షన్ 1 అబ్జర్వెంట్, ఆప్షన్ 2 ఫూలిష్, ఆప్షన్ 3 ప్రాబ్లమెటిక్, ఆప్షన్ డి ఎక్స్ట్రాడినరీ. మనకి ద బీస్ నీస్ అంటే ఎక్స్ట్రాడినరీ అని మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ అని మీనింగ్ వచ్చే సందర్భంలో ద బీస్ ఇన్ నీస్ అని వాడతాం. నెక్స్ట్ టు త్రో ఏ ఫిట్ అంటే మనకి ఆప్షన్ ఏ బికమ్ అన్కాన్షియస్, కాషన్, అబౌట్ ఫిట్నెస్, ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రీమ్ యాంగ్రీ. నెక్స్ట్ ఫెయింట్ అండ్ ఫాల్ డౌన్ అని వస్తుంది. మనకి ఆప్షన్ ఏమొస్తుంది అంటే టు త్రో ఫిట్ అంటే మనకి ఆన్సర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ట్రీమ్ హ్యాంగ్రీ, చాలా కోపాన్ని ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం ఏమంటామంటే టూ త్రూ ఏ ఫిట్ అని చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్రింగ్ టు లైట్ అంటే రివీల్ క్లియర్లీ, చీర్ సమ్వన్, ప్రైజ్ ఇన్ పబ్లిక్, బ్రైటన్ అప్. బ్రింగ్ టు ద లైట్ అంటే ఏంటి, మనకి వెలుగులోకి తేవడం అంటే రివీల్ క్లియర్లీ అంటే సీక్రెట్స్ అన్నీ మనం ఏదైనా ఒక వర్క్ అనేది చాలా రోజుల నుంచి చేయట్లేదు, ఆ వర్క్ని కొంచెం బయటికి తీసుకొచ్చారు అంటే రివీల్ క్లియర్గా మనం రివీల్ చేయడాన్ని ఏమంటామంటే బ్రింగ్ టు లైట్ అని చెప్తాం. ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్. క్లియర్. దాని కూడా నెక్స్ట్ హోల్డ్ వాటర్ అంటే ఏమంటుంటే ఆప్షన్ ఏ టు బి ఫికిల్, టు బి బిజీ, టు బి వ్యాలిడ్, టు బి డీప్. అంటే మనకు ఆప్షన్ ఏమవుతుందంటే వ్యాలిడ్ అని అవుతుంది. వ్యాలిడ్, రీజనబుల్ అని చెప్తారు. ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. హోల్డ్ వాటర్ అంటే టు బి వ్యాలిడ్, రీజనబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ 55 చూడండి. ఏ క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అంటే ఏమైనా వస్తుందంటే ఆప్షన్ ఏ స్ట్రాంగ్ పర్సన్, ఆప్షన్ బి క్రూయల్ పర్సన్, ఆప్షన్ సి ఏ కైండ్ పర్సన్, ఆప్షన్ డి మెజర్లీ పర్సన్. ఎవరైతే పిసనారి అంటారు కదా, అలాంటి పర్సన్ని మనం ఏమంటామంటే క్లోజ్ ఫిస్టెడ్ పర్సన్ అని చెప్తారు. ఏ మేజర్లీ పర్సన్ అని చెప్తారు కానీ మేజర్లీ పర్సన్. దాని కూడా నెక్స్ట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మనకి ఏమొస్తుందంటే హ్యాపీనెస్లో ఉండేటప్పుడు మనం ఈ ఇడియంను వాడతాం. చూడండి. ఆప్షన్ ఏ వ్యాలీ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్, ఎన్ ఈజీ అండ్ హ్యాపీ సిచ్యువేషన్, ఏ డిఫికల్టీ పాత్, ఏ ప్లెజెంట్ పర్ఫార్మ్. అంటే ఏ బెడ్ ఆఫ్ రోజెస్ అంటే మనకి ఎక్కడ వస్తుందంటే అండ్ ఈజీ అండ్ హ్యాపీ సిచ్యువేషన్ అని వస్తుంది. 56 ఆన్సర్ ఏమవుతుందంటే బి ఈజ్ యువర్ ఆన్సర్. దాని గో టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు టేక్ ద బుల్ బై ద హోర్న్స్ అంటే ఆప్షన్ ఏ టు హ్యాండిల్ డిఫికల్టీస్, టు స్పీక్ అరోగెంట్లీ, టు సరెండర్ టు ద ఎనిమీ, టు మర్డర్ సమ్వన్. అంటే మీనింగ్ ఏమొస్తుందంటే టు టేక్ ద బుల్ బై ద హార్న్స్ అనేది మనకి టు హ్యాండ్ డిఫికల్టీస్ అని వస్తుంది. అంటే చూడండి ఇక్కడ మనకి బుల్ హార్న్స్ పట్టుకుంటే మనం ఈజీగా పట్టుకోలేం కదా, అది పట్టుకునేటప్పుడు కొంచెం కరేజ్ ఉండాలి. మనకి జల్లు కట్టు చూసి అలాంటి సందర్భంలో మనం ఏంటంటే అది హ్యాండిల్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అలాంటి అంటే మీనింగ్ ఏమొస్తుందంటే టు హ్యాండిల్ డిఫికల్టీ అని వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా. దాని కూడా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటే మీ ఎఫర్ట్స్ అనేవి మీరు కరెక్ట్ పాత్రలో పెట్టకపోవడం, లేకపోతే మీరేంటంటే మీ ఎఫర్ట్స్ అనేవి ఒక వేస్ట్ వర్క్ మీద పెట్టడం, అలాంటి మీనింగ్ వస్తుంది. చూడండి. టు ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అంటే ఆప్షన్ 1 టు యాక్సెప్ట్ ద ఛాలెంజెస్, టు వేస్ట్ ద ఎఫర్ట్స్, టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్, టు కంప్లీట్ ద వర్క్. ఆప్షన్ 1 చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే టు వేస్ట్ ద యువర్ ఎఫర్ట్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దాని కూడా నెక్స్ట్ చూడండి. యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్, నిప్పు. ఆప్షన్ 1 సింప్లిఫై ద ప్రాబ్లం, ఎక్స్ప్లోయిట్ ద సమ్వన్,
కామ్ డౌన్ ద సిచ్యువేషన్ టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వరస్ట్, ఇంకా సిచ్యువేషన్ వరస్ట్ చేయడం. ఆప్షన్ ఏమవుతుంది, యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ బాగా మండుతుంది, దాని మీద ఇంకా మరి కొంచెం పెట్రోల్ వేసి అప్పుడు ఇంకేమవుతుంది, ఇంకా బాగా ఎక్కువ మంటలు చెలరేగుతాయి. అలాగైనా ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది, నువ్వు వెళ్ళి కొన్ని ఇంకా ఎక్స్ట్రా వర్డ్స్ యాడ్ చేసి ఆ గొడవని ఇంకా పెద్ద చేసావు అనుకో, అలాంటి సందర్భంలో వాడే ఇడియం ఏంటంటే యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్. ఆప్షన్ ఏమవుతుందంటే టు మేక్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వరస్ట్ అని వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. క్లియరా? దాని గో టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హాబ్స్ అండ్ సాయిస్. మనకి హాబ్స్ అండ్ సాయిస్ అంటే టు ఛాలెంజ్, ఆప్షన్ ఏ టు ఛాలెంజ్ అన్ అన్వర్తి అపోనెంట్, ఆప్షన్ బి అన్ అపరెంట్లీ ఫ్రీ చాయిస్ వేర్ దేర్ ఈజ్ నో రియల్ ఆల్టర్నేటివ్, ఆప్షన్ సి టు ఎక్సర్సైజ్ ద చాయిస్ టు సరౌండ్ బిఫోర్ ద ఎనిమీ, టు బీ ఇన్ ఎన్ అగ్రెసివ్ మోడ్ వెన్ ఫేసింగ్ ఛాలెంజెస్. అంటే మనకి హాబ్స్ అండ్ చాయిస్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే మనకి నో రియల్ ఆల్టర్నేటివ్, ఇంకా ఆల్టర్నేటివ్ లేకపోవడానికి మనం ఏమంటామంటే హాబ్స్ అండ్ చాయిస్ అని చెప్పొచ్చు. టు అపరెంట్లీ ఫ్రీ చాయిస్ వేర్ దెర్ ఈజ్ నో రియల్ ఆల్టర్నేటివ్ ఇస్ కాల్ హాబ్స్ అండ్ చాయిస్ అని ఇడియం వాడతాం. నెక్స్ట్ చూడండి బై అండ్ బై అంటే ఆప్షన్ ఏమని వస్తుందంటే ఆప్షన్ ఏ గ్రాడ్యువల్లీ, ఆప్షన్ బి సడన్లీ, ఆప్షన్ సి ఆన్ ద హోల్, ఆప్షన్ డి బై ఎనీ మీన్స్. ఈ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి బై అండ్ బై అంటే గ్రాడ్యువల్లీ అని మీనింగ్ వస్తుంది. ఏమొస్తుంది, గ్రాడ్యువల్లీ మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవ్వడాన్ని మనం గ్రాడ్యువల్లీ అని చెప్తాం. నెక్స్ట్ చికెన్ హార్టెడ్ అంటే కవర్డ్లీ అని చెప్పొచ్చు. చికెన్ హార్టెడ్ అంటే పిరికితనం. ఆప్షన్ 1 జనరస్, ఆప్షన్ బి కవర్డ్లీ, ఆప్షన్ సి సెల్ఫిష్, ఆప్షన్ డి మేజర్లీ. మనకి ఏమవుతుంది, చికెన్ హార్టెడ్ పర్సన్స్ అంటే పిరికి వాళ్ళు కవర్డ్లీ పర్సన్స్ అవుతారు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. దానికోటి నెక్స్ట్ పుల్ ఏ ఫాస్ట్ వన్ అంటే చూడండి ఆప్షన్స్ ఏమి ఇచ్చారో, బిలీవ్ సమ్వన్ ఈజీలీ, ట్రిక్ సమ్వన్, టేక్ క్విక్ యాక్షన్, ప్రోగ్రెస్ ఫాస్ట్. మనకేమవుతుందంటే ట్రిక్ సమ్వన్ అని అవుతుంది. ట్రిక్ సమ్వన్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. దాని కూడా నెక్స్ట్ సి ఐ టు ఐ. ఈ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది. చూడండి సి ఐ టు ఐ. ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్షన్ 1 సి క్లియర్లీ, ఆప్షన్ బి స్టేర్ ఎట్ సమ్వన్, అగ్రీ విత్ సమ్వన్, బి సస్పిషియస్. సి ఐ టు ఐ అంటే అగ్రీ విత్ సమ్వన్ అని మీనింగ్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. దానికోటి నెక్స్ట్ చూడండి టు ప్యాడిల్ వన్స్ ఓన్ కెనోయ్. ఆప్షన్ ఏ టు టేక్ రెస్ట్, టు ఎక్సర్సైజ్ హార్డ్, డిపెండ్ ఆన్ వన్ సెల్ఫ్, టు యాక్ట్ ఇన్ ఏ చైల్డిష్ వే. మనకి టు ప్యాడిల్ వన్స్ ఓన్ కెనాయ్ అంటే వేరే మీద డిపెండ్ ఆన్ వన్ సెల్ఫ్ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. డిపెండ్ ఆన్ వన్ సెల్ఫ్. దానికోటి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లైక్ ఏ డయింగ్ డక్ ఇన్ థండర్స్టార్మ్. లైక్ ఏ డయింగ్ డక్ ఇన్ ఏ థండర్స్టార్మ్ అంటే ఆప్షన్ ఏ డేరింగా, ఆప్షన్ బి కంఫర్టబుల్లా, ఆప్షన్ సి డిజెక్టెడా, ఆప్షన్ డి కాన్ఫిడెంటా. మనకి డయింగ్ డక్ అంటే మనకి సాడ్నెస్ అని డిప్రెషన్ అని మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. డిజెక్టెడ్ అని చెప్పొచ్చు. లైక్ ఏ డయింగ్ డక్ ఇన్ థండర్స్టార్మ్ అని. లుక్ డౌన్ అప్ అంటే మనకి ఏమవుతుందంటే చూడండి ఆప్షన్ ఏ టు లుక్ ఫర్ సంథింగ్ అండర్గ్రౌండ్, టు కన్సిడర్ సమ్వన్ ఇన్ఫీరియర్, టు బీ ఫుల్ ఆఫ్ గిల్ట్, టు లుక్ డౌన్ ఫ్రమ్ ఏ హైట్. మనకి లుక్ డౌన్ అప్ అని అంటే ఇన్ఫీరియర్ అని మీనింగ్ వస్తుంది. టు కన్సిడర్ సమ్వన్ ఇన్ఫీరియర్ అంటే మనకి తెలుసు మనతోనే ఉండి సీక్రెట్గా ఉన్న ఫ్రెండ్ ఎనిమీ ఆఫ్ ఇన్ఫీరియర్ అంటే. టు కన్సిడర్ సమ్వన్ ఇన్ఫీరియర్. లుక్ డౌన్ అప్ అంటే. నెక్స్ట్ కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అంటే ఆప్షన్ 1 కీప్ హెడ్ ఆఫ్, కీప్ ఏ వాచ్ ఆన్, కీప్ అప్ ద గుడ్ వర్క్, కీప్ వన్ సెల్ఫ్ అప్డేటెడ్. మనకి కీప్ అబ్రెస్ట్ ఆఫ్ అంటే తను అప్డేట్ అవ్వడం. కీప్ వన్ సెల్ఫ్ అప్డేట్ అంటే మనం ఏమంటామంటే కీప్ అబ్రెస్ట్ అని చెప్తాం. 68 డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ గో టు నెక్స్ట్ కమ్ టు ద పాయింట్ అంటే చూడండి ఆప్షన్ ఏ టు స్పీక్ ప్లెయిన్లీ అబౌట్ ద రియల్ ఇష్యూస్, ఆప్షన్ బి టు అన్రైవల్ ఏ మిస్టరీ, టు గ్రేట్ రీకాన్సిల్డ్ టు సంథింగ్, టు మీట్ ఎట్ డిజైగ్నెడ్ ప్లేస్. కమ్ టు ద పాయింట్ అంటే మనకి సోదంతా ఆపేసి డైరెక్ట్ పాయింట్ అని చెప్తారు కదా తెలుగులో. అలాగే మనకి
కరెక్ట్ మనం ఏదైతే మాట్లాడుతున్నాం కరెక్ట్ పాయింట్ మాట్లాడడాన్ని మనం ఏమని చెప్తామంటే కమ్ టు ద పాయింట్, టు స్పీక్ ప్లెయిన్లీ అబౌట్ ద రియల్ ఇష్యూస్. దానికంటే నెక్స్ట్ క్వశ్చన్, గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్. గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే మనకి ఆప్షన్ 1 టు రిబ్యూక్ సమ్ వన్ స్ట్రాంగ్లీ, ఆప్షన్ బి టు అడ్వైజ్ సమ్ వన్, ఆప్షన్ సి టు షేర్ వన్స్ ఐడియాస్, ఆప్షన్ డి టు డొనేట్ సంథింగ్ వాల్యుబుల్. మనకి గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే టు రిబ్యూక్ సమ్ వన్ స్ట్రాంగ్లీ, మనం తిరస్కరిస్తాం. రిబ్యూక్ అంటే టు సమ్ వన్ స్ట్రాంగ్లీ, అపోజ్ చేయడం మనం ఏమంటామంటే టు రిబ్యూక్ సమ్ వన్ స్ట్రాంగ్లీ అని చెప్తాం, గివ్ ఏ పీస్ ఆఫ్ వన్స్ మైండ్ అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 71, కట్ అండ్ డ్రైడ్. ఆప్షన్ ఏ బ్యాడ్లీ హట్, వెరీ గుడ్, వెరీ హోల్డ్, డెడ్ అండ్ గోన్, ఆల్రెడీ డిసైడెడ్. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే కట్ అండ్ డ్రైడ్ అంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు, ఆల్రెడీ డిసైడెడ్ మీనింగ్ వస్తుంది కట్ అండ్ డ్రైడ్. నెక్స్ట్ 72 చూడండి, ద పీపుల్ వర్ స్కేర్డ్ బికాస్ ద బర్గర్లీ వాజ్ ఏ అట్ లార్జ్ అంటే ఆప్షన్ ఏ నాట్ కట్, ఆప్షన్ బి వెరీ డేంజరస్, ఆప్షన్ సి బిహైండ్ బార్స్, ఆప్షన్ డి వెరీ ఫేమస్. మనకి ఏమొస్తుందంటే నాట్ కాట్ అని వస్తుంది, నాట్ కాచ్. 72 ఏ ఆన్సర్ అవుతుంది, ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కిల్ 2 birds with 1 stone అంటే ఒక స్టోన్తోనే 2 birdsని చంపడాన్ని మనం ఏమంటామంటే కిల్ 2 birds with 1 stone. ఇది మనం ఏ సందర్భంలో వాడతామంటే నువ్వు ఒక్క హార్డ్ వర్క్తో 2 జాబులు ఇంకా ఎక్కువగానే జాబులు కొట్టావనుకో, అలాగే ఏమంటామంటే ఒక ప్రిపరేషన్తో ఎక్కువ జాబులు కొట్టడాన్ని, అలాంటి సందర్భంలో కిల్ 2 birds with 1 stone అని ఇదేమనేది వాడచ్చు. ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి, టు ట్రై సంథింగ్ ఇంపాసిబుల్, ఆప్షన్ బి టు బి ఎన్ ఎక్స్పర్ట్ షూటర్, ఆప్షన్ ఇలా మనకి ఇలా వస్తుంది. ఒక నిమిషం, టు అచీవ్ 2 results ఇన్ సింగిల్ ఎఫర్ట్ అని వస్తుంది. మనకి ఒకే త్రోన్తోనే 2 రిజల్ట్స్, ఒకే స్టోన్తోని 2 birdsని చంపడాన్ని మనం ఏమంటామంటే ఒకే ఎఫర్ట్తో 2 jobs అలా గెయిన్ చేయడాన్ని మనం టు అచీవ్ 2 results విత్ ఏ సింగిల్ ఎఫర్ట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 74 చూడండి, మేక్ ఆఫ్ విత్ అంటే ఆప్షన్ టు ట్రాన్స్ఫర్, ఆప్షన్ బి టు డిస్కవరీ, ఆప్షన్ సి టు రన్ అవే, ఆప్షన్ డి టు అండర్స్టాండ్. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే టు రన్ అవే అని మీనింగ్ వస్తుంది. టు రన్ అవే అంటే మేక్ ఆఫ్ విత్ అని. నెక్స్ట్ 75, బ్లైండ్ ఎలే అంటే ఆప్షన్ 1 ఏ స్టేట్ ఆఫ్ డీప్ థాట్, ఆప్షన్ బి టేకింగ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్టర్ సంబడీస్ అప్రోచ్, ఆప్షన్ సి ఏ పర్సన్ హూ కమ్స్ టు మీట్ అకేషనల్లీ, ఆప్షన్ డి ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ కెన్ బి మేడ్. బ్లైండ్ అలీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ నో ఫర్దర్ ప్రోగ్రెస్ కెన్ బి మేడ్ అంటే ఎటువంటి ప్రోగ్రెస్ ఫర్దర్గా లేకపోవడాన్ని మనం ఏమంటామంటే బ్లైండ్ అలీ అని చెప్తాం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, దానికోటి నెక్స్ట్ ద యాసిడ్ టెస్ట్ అంటే మనకి చూడండి షార్ప్ అనాలి మీనింగ్ వస్తుంది. ఆప్షన్ ఏ చూడండి, థ్రోయింగ్ యాసిడ్ అండ్ సమ్వన్ ఫేస్, అన్ అన్ప్లెజెంట్ అఫెన్సివ్ టెస్ట్, ఆప్షన్ సి ఏ ఫ్యాక్ట్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ ప్రూవ్స్ సంథింగ్, ఏ క్రిటికల్ సిచ్యువేషన్ ఆర్ క్రైసిస్. మనకి ఏ ఫ్యాక్ట్ ఈవెంట్ ఆర్ సిచ్యువేషన్ ప్రూవ్ సంథింగ్ అని వస్తుంది. ఆప్షన్ యాసిడ్ టెస్ట్ అంటే. నెక్స్ట్ ఆప్షన్ 77 చూడండి, టు టేక్ ఏ బ్యాక్ సీట్ అంటే ఆప్షన్ ఏ టు బికమ్ లెస్ ఇంపార్టెంట్ ఆర్ టు గివ్ అప్ టు కంట్రోల్ ఓవర్ థింగ్స్, ఆప్షన్ బి టు లెక్చర్ అండ్ క్రిటిసైజ్ ద పర్సన్ హూ ఈజ్ యాక్చువల్లీ ఇన్ కంట్రోల్ ఆఫ్ సంథింగ్, ఆప్షన్ సి టు బీ లెస్ సక్సెస్ఫుల్ ఇన్ వన్స్ ఎఫర్ట్, ఆప్షన్ డి టు గో త్రూ ఏ షార్ట్ బట్ అన్ప్లెజెంట్ పీరియడ్ ఆఫ్ టైమ్. టు టేక్ ఏ బ్యాక్ సీట్ అంటే మనకి టు బికమ్ ఏ లెస్ ఇంపార్టెంట్ అని వస్తుంది. బ్యాక్ సీట్లో టు బికమ్ ఏ లెస్ ఇంపార్టెంట్ అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్, టు బార్కప్ విత్ రాంగ్ ట్రీ మనకి ఆప్షన్ ఏమవుతుందంటే టు డూ సంథింగ్ దట్ విల్ నాట్ గెట్ ద రిజల్ట్ యూ వాంట్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి టు సౌండ్ ఆర్ అపియర్ ఫెరోషియస్ బట్ నాట్ యాక్చువల్లీ సో, ఆప్షన్ సి టు కవర్ వన్ సెల్ఫ్ విత్ అవుటర్ కవరింగ్ ఆఫ్ ఎ రాంగ్ ట్రీ, టు మేక్ సౌండ్ లైక్ దట్ ఎ డాగ్. మనకి బార్క్ ఆఫ్ ద రాంగ్ ట్రీ అంటే మనకి రాంగ్ ట్రీ దగ్గర నువ్వు
ఎఫర్ట్స్ పెట్టడం, లేకపోతే టు కవర్ వన్ సెల్ఫ్ విత్ అవుటర్ కవరింగ్ రాంగ్ ట్రీ. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే టు డూ సంథింగ్ దట్ విల్ నాట్ గెట్ ద రిజల్ట్ యూ వాంట్. ఎక్కడైతే నువ్వు వర్క్ చేసిన రిజల్ట్ రాదని తెలిసి కూడా నువ్వు అక్కడే ఎఫర్ట్స్ పెడుతున్నావు, అలాంటి సందర్భంలో వాడే ఇడియం ఏంటంటే టు బార్క్ అప్ రాంగ్ ట్రీ అని మీనింగ్ వస్తుంది. ఇది మనకి ఎస్ఎస్సి CGL 2020లో టైర్ 1లో వచ్చిన ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. మనం బిఫోర్గా నుండి బిఫోర్ ప్రాక్టీస్ సెషన్ కండక్ట్ చేసుకున్నాం. ఇది రెండో ప్రాక్టీస్ సెషన్. ఇలాగా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఇడియమ్స్ అండి చాలా ఎక్కువ కాలం గుర్తుంటాయి. మనకి ఇడియమ్స్ ఫ్రేజెస్ అనేవి ఎవ్రీ ఎగ్జామ్లో, ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్లో అయినా ఖచ్చితంగా మనకు 2 నుండి 3 క్వశ్చన్లు వస్తున్నాయి. సో ఈజీగా మార్కులు మీరు గెయిన్ చేయొచ్చు, ఈజీగా మీరు నేర్చుకోండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్.